నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ ఆడకోతి. పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్ష జాతులు తెచ్చి రాజభవనం వెనుక చక్కటి ఉద్యానవనం పెంచాడు. అందమైన ఆ ఉద్యానవనంలో మనోహరమైన ఒక కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది. కొలనులో దిగుతూ తాను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నహారం కూడా ఉంది. రాణి ఇచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకుని ఒక్క గెంతులో మళ్ళీ చెట్టు ఎక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవడం దాసీది చూసింది. కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొల్ల నుంచి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనపడకపోయేసరికి దాసీదానిని అడిగింది. ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి. జరిగింది చెప్తే రాణి కోపగిస్తుందేమో అన్న భయంతో. రాణి వెళ్ళి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను బట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుడిని పిలిపించి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రతాలహారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగం దక్కదని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా వందల కొద్ది సైనికులతో బయలుదేరాడు. పట్టణం అంతా గాలించి వేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ దొంగతనం చేసినవాడు తప్పక పేదవాడై ఉంటాడని, పేదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము చుట్టుపట్ల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం వేళకు ఒక చింకిగుడ్డ కట్టుకున్న వాణ్ణి కోటకు లాక్కుని వచ్చారు. దొంగ దొరికాడు అని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు. రత్నాలహారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే ఎవరూ నమ్మరని, ఆ నిమిషంలోనే ఉరి తీయిస్తారని భయపడి ఆ పేదవాడు రత్నాలహారం కోశాధిపతి గారికి ఇచ్చానండి అన్నాడు. అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు లాక్కొచ్చారు భటులు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడిని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు భటులు. రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్టే ఇతన్ని ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు ఎంతో వినయంగా. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తత్తిమ వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాం, నేరస్తులను మాత్రం ఖైదులో వేయండి అని చెప్పి రాజుగారు లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాలహారం పోవడం, ఆ దొంగతనం ఎవడో పేదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదకి రావటం అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి దిక్కించి వినసాగాడు మంత్రి. జైలు గది లోపల నుంచి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపు దగ్గరగా చెవి ఉంచి వింటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన పేదవాడి గొంతుక ఇలా అన్నది. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాలహారం గురించి నాకు అసలు ఏమీ తెలియదు అన్నాడు. ఆ తర్వాత కోశాధిపతి, జ్యోతిష్కుల వారు, నన్ను క్షమించాలి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిషము నా శ్రాద్ధమును. ఇలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవి కావు. అందుకే తెలివిగా మంత్రి కొడుకు ఉచ్చు వేసేశాను అన్నాడు. ఇంతవరకు అందరి మాటల్లో విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరకు పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు. మంత్రి చెప్పిందంతా విన్న రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నహారాన్ని ఎవరు దొంగిలించినట్టు? రాజుకు తెల్లవార్లు ఇదే ఆలోచన. తెల్లవారింది. రాజు దాసీదానిని పిలిపించి, నిజం చెప్తావా లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి
కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు. దాసీది హడిలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని, కానీ కొలను పక్కనే ఉన్న రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోత మీద మాత్రం నాకు అనుమానం ఉన్నది అని చెప్పింది. ఆ ఆడకోత మీద ఎందుకని నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనా అన్నాడు రాజు కళ్ళెర చేస్తూ. లేదు ప్రభు, అది అమ్మగారి లాగానే బయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను. అమ్మగారు కొలంలో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల మధ్య స్నానం చేస్తున్నట్టు అభినయించింది. అమ్మగారు లాగానే కనబడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను అన్నది. దాసిదాని మాటలు వినేసరికి రాజుగారికి తిక్కరేగినట్టయి అరికాళ్ళ మంట నెత్తికెక్కింది. దాసిదాన్ని నిలువున నరికేద్దామన్నంత కోపం వచ్చింది ఆయనకు. కానీ రత్నాల హారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాల హారం ఆ ఆడకుతే దొంగిలించిందంటావా? బాగానే ఉంది. మరి ఆ హారాన్ని అది ఎక్కడ దాచిందో తెలుసుకోవటం ఎలా అన్నాడు రాజు. అదేమంత కష్టం కాదు ప్రభు అంటూ చిన్నగా నవ్వింది ఆ దాసీది. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై. తమను భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నహారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు గనక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగకోతిని తీసుకుని వస్తే వెంటనే మనకి తెలిసిపోతుంది అన్నది దాసి. దాసి దాని మాటల్లోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగ కోతితోనూ అది పోల్చుతున్నది అని గ్రహించాడు. రాజు ఆజ్ఞాపించగా భటులు క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దాన్ని అలంకరించారు. ఆ మగకోతి వెనుక రాజు, మంత్రి మొదలైన వారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు. రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గెంతులో ఆ పక్కన ఉన్న చెట్టు త్వరలో జొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాల హారం బయటికి తీసి దాని మెడలో వేసుకున్నది. ఆ తర్వాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది. రాజభట్లు ఆడకోతిని పట్టుకుని దాన్ని మెడలో రత్నహారాన్ని లాక్కున్నారు. అది కీచి మండు తిరిగి చెట్టు మీదకు పారిపోయింది. రత్నాల హారాన్ని రాణికి ఇచ్చి నిర్దోషులైన అందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు కూడా దాసీదాని తెలివిని చాలా మెచ్చుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ, స్నేహితుల కవిత్వం. ఒకానొక గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. వారిలో వీర్రాజు అనే అతను పరమ నాస్తికుడు. అతను గుడికి వెళ్ళాడు సరికదా, అలా వెళ్ళేవాళ్లను చాలా వేళాకోళం చేసేవాడు. రామయ్య అనే అతను అన్నిటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఆస్తికుడు. తనను ఎవరైనా వేళాకోళం చేసినా ఆ పాపం వాళ్ళనే కొడుతుంది అని సరిపెట్టుకుంటాడు తప్ప గొడవ పెట్టుకోడు. సూరన్న అనే అతనికి బాగా డబ్బుంది, కానీ పరమలోభి, మహాలోభిను. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. వీళ్ళ 3 స్నేహితులు కావడం ఒక విశేషం. ఇంతకన్నా పెద్ద విశేషం ఏమిటంటే మహాలౌక్యుడు అని పేరుపడ్డ చలపతి అనే అతనికి ఈ 3తోనూ స్నేహం కలవడం. ఈ 4 స్నేహితులు ప్రతిరోజు సాయం సమయంలో ఊరి చివర మర్రి చెట్టు కింద కలుసుకుని సాహిత్య గోష్ఠి చేస్తూ ఉంటారు. ఈ 4కి కూడా అంతో ఇంతో కవిత్వం చెప్పడం వచ్చు. కానీ వాళ్ళ కవిత్వం విని నాథులే కరువయ్యారు. వాళ్ళ కవిత్వం వినడం ఒక పెద్ద శిక్ష అని అంతా చెప్పుకుంటారు. వాళ్ళు కవిత్వం నేర్చుకున్నందుకు రకరకాల కారణాలు గ్రామస్తులు హాస్యంగా చెప్పుకునేవారు. వాటిల్లో కొన్ని: వీర్రాజు నాస్తికుడు కదా, అందుకని భూత ప్రేత పిశాచాలు వచ్చి బాధిస్తే అతన్ని ఏ దేవుడు రక్షించడు. మహామాంత్రికుడి శక్తికి బెదరని దయ్యాలు కూడా వీర్రాజు కవిత్వం పేరు చెబితే ఆమటి దూరం పారిపోతాయట. రామయ్య పరమ ఆస్తికుడు కదా, అతను తన కవిత్వాన్ని దేవుడికి వినిపిస్తాడు. ఇలాంటి కవిత్వం చెప్పేవాడిని క్షణం విడిచిపెట్టినా ప్రజలు బతకనివ్వరని ఎల్లకాలము దేవుడు అతను అంటిపెట్టుకుని ఉంటాడట. సూరన్న కవిత్వానికి భయపడి మనుషులెవ్వరూ కూడా ఎంత డబ్బు అవసరమైనా సరే చచ్చిన అతని దగ్గరకు వెళ్ళరు. రోజు కవిత్వం పారాయణ చేస్తూ ఉంటే అతని ఇంట్లోంచి ఈగలు దోమలు కూడా పారిపోతున్నాయిట. ఇక చలపతి లౌక్యుడు కదా, వీళ్ళ వల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రయోజనం ఉండకపోదని వీళ్లతో స్నేహం చేశాడు. అందువల్ల అతడికి వీళ్ళ కవిత్వం వెనక తప్పట్లేదు. వీళ్ళ మీద ప్రతీకారం తీసుకునేటందుకు అతను కూడా క్రమంగా కవిత్వం చెప్పడం అలవాటు చేసుకున్నాడట. ఏది ఏమైతేనే ప్రతిరోజు వీళ్ళ 4 గ్రామం చివర మర్రి చెట్టు కింద చేరినప్పుడు ఒకరి కవిత్వాన్ని ఒకరికి వినిపించుకుని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా అక్కడ భాగ్యవంతుడు ఒక ఆయనకు
గొప్ప కవి పోషకుడుగా పేరు తెచ్చుకోవాలనిపించి కవుల మధ్య పోటీ పెట్టాడు. పోటీలో చుట్టుపక్కల నుంచి 200-300 మంది కవులు వచ్చి పాల్గొన్నారు. భాగ్యవంతుడు కవులు సమర్పించిన కావ్యాల్లోంచి 5 కావ్యాలను ఎన్నిక చేసి వాటిని రచించిన కవులకు ఒక్కొక్కరికి 1000 వరాల చొప్పున బహుమతి ఇచ్చాడు. అలా బహుమతి పుచ్చుకున్న వారిలో చలపతి కూడా ఉన్నాడు. పోటీలో పాల్గొన్న వీర్రాజు, రామయ్య, సూరన్నలకు ఏ బహుమతి రాలేదు. ఆ రోజు నుంచి వీర్రాజు, రామయ్య, సూరన్న ఒక్కటైపోయి చలపతితో ముభావంగా ఉండసాగారు. లౌక్యుడైన చలపతికి ఇది బాధగా అనిపించింది. వాళ్ళ ముగ్గురిని తిరిగి తన వాళ్ళగా చేసుకునేటందుకు అతడు ఉపాయం ఆలోచించాడు. ఆ విధంగా తన మిత్రుల్లోని లోపాలు కూడా సవరించవచ్చని అతనికి తోచింది. ముందుగా చలపతి వీర్రాజు వద్దకు వెళ్ళి, నువ్వు నాస్తికత్వం విడిచిపెట్టు, దేవుణ్ణి నమ్ము, ఆయన దీవెనలు ఉంటేనే నీకు గుర్తింపు వస్తుంది అన్నాడు. ఆ తర్వాత రామయ్యను కలుసుకుని, నువ్వు పోటీలు నిర్వహించిన భాగ్యవంతుడు కూడా దేవుడిలాగా గౌరవించి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది అన్నాడు. ఆ తర్వాత అతను సూరన్నతో, లోబితనం నీకు తగదు, భాగ్యవంతుడు కావ్యాల మంచి చెడ్డలను నిర్ణయించమని ఒకడిని నియమించాడు, అతనికి కాస్త డబ్బు ఇచ్చి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేదేమో అన్నాడు. ఇది జరిగాక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండటం చలపతి గమనించాడు. అయితే వాళ్ళు తమ పాత అలవాట్లను మాత్రం మార్చుకోవటం లేదని గ్రహించి చలపతి ముగ్గురిని విడివిడిగా మరొకసారి హెచ్చరించాడు. ఎందుకంటే చలపతి లౌక్యుడు కాబట్టి అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు. తన ముగ్గురు మిత్రులను కూడా తనలాగే లౌక్యులుగా మార్చగలిగితే వాళ్ళు సుఖపడతారని చలపతి తాపత్రయం. అయితే వీర్రాజు చలపతితో, నీకు బహుమతి రావడానికి కారణం దేవుణ్ణి నమ్మడం అని తెలిసాక నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మనుషుల మధ్య ఇన్ని తేడాలు సృష్టించిన ఆ భగవంతుడి సాయంతో కాక నా స్వయం శక్తితో బహుమతి సాధిస్తాను. నీలాగా విలువలేని కావ్యానికి బహుమతి రావాలని తాపత్రయపడను. దేవుడు నాకెప్పుడూ శత్రువే అన్నాడు. నువ్వింకా గొప్ప కావ్యాన్ని రాసావనుకు అసూయపడ్డాను. సత్సు కావ్యానికి బహుమతి రావాలని మనుషులు దేవుడిగా భావించి కీర్తించలేను. గొప్ప కావ్యం రాసినప్పుడే నాకు బహుమతి వస్తుందిలే అన్నాడు రామయ్య. నీలాగా డబ్బిచ్చి బహుమతులు కొనుక్కునే నీచులు ఉండబట్టే చెత్త కావ్యాలకు బహుమతులు వస్తున్నాయి. న్యాయంగా అయితే నా కావ్యానికే బహుమతి వచ్చేదని నువ్వు చెప్పింది విన్నాక నాకు అర్థమైంది అన్నాడు సూరన్న నిరసనగా. స్నేహభావంతో తానిచ్చిన సలహాలలోని మంచిని తీసుకోకుండా ఎప్పుడూ ఎదుటివారిలో చెడునే చూసే వారితో అంతకాలం స్నేహం చేసినందుకు చలపతి సిగ్గుపడ్డాడు. తన కావ్యానికి బహుమతి వచ్చిందని దిగులుపడి తన కావ్యాన్ని చిన్నపుచ్చి సంతోషపడే వాళ్లతో ఇక స్నేహం కుదరదని వాళ్లకు దూరంగా చలపతి వెళ్ళిపోయాడు. అయితే వీర్రాజు, రామయ్య, సూరన్న మాత్రం యథాప్రకారం మర్రిచెట్టు కింద రోజూ కలుసుకుంటూ తమ సాహిత్య గోష్ఠి కొనసాగిస్తూనే ఉన్నారు. పాపం మర్రిచెట్టుకు మాత్రం వీళ్ళ సాహిత్య గోష్ఠి వినక తప్పటం లేదు. కథ సమాప్తం. 3వ కథ, తగిన వరుడు. విజయపుర ఆస్థానంలో రామశర్మ అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన ఒకనాటి సూర్యోదయం వేళ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండగా దారి పక్కనే ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకోబోతున్న యువకుడు ఒకడు కంటపడ్డాడు. రామశర్మ ఆ యువకుడిని ఆపి బాగా మందలిస్తూ, నీ పేరేమిటి, ఏ ఊరు నీది అని అడిగాడు. నా పేరు జయసింహుడు, విజయపురి మా ఊరు అని యువకుడు చెప్పాడు. 25 ఏళ్ళైనా నిండినట్టు లేవు, అప్పుడే జీవితం మీద నీకు విరక్తి కలిగిందా అని అడిగాడు రామశర్మ. మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేనప్పుడు బతికి ఏం ప్రయోజనం అని విచారంగా బదులు చెప్పాడు జయసింహుడు. ఏది నీ చెయ్యి ఇలా చూపించు అని రామశర్మ అతడి హస్తాన్ని కొంచెం సేపు పరిశీలనగా చూసి, ఆహా, బ్రహ్మాండమైన వివాహ యోగం ఉన్నది నీకు. పెద్దల సమక్షంలోనే నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్లి జరిగి తీరుతుంది తెలుసా అన్నాడు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అన్నాడు జయసింహుడు అనుమానంగా. నా పేరు రామశర్మ, విజయపూర్ ఆస్థాన జ్యోతిష్కుణ్ణి, పేరు వినే ఉంటావు అన్నాడు రామశర్మ గర్వంగా. ఏం జ్యోతిష్యమోనండి, నేను ప్రేమించింది బ్రాహ్మణ కన్యను, నేనేమో బ్రాహ్మణ్ణి కాను. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నాకు ఎలా ఇస్తారు చెప్పండి అన్నాడు జయసింహుడు. జాతకంలో రాసిపెట్టి ఉండాలే కానీ పెళ్లికి కులం ఒక ఆటంకమా? వరుడి గుణగణాలు ముఖ్యం కానీ కులంతో పని ఏమిటయ్యా? అమ్మాయి తండ్రి మీ పెళ్లికి తప్పక ఒప్పుకుంటాడులే అన్నాడు శర్మ అభయమిస్తున్నట్టు. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం, మేము పేదలం. పేదవాళ్లతో బియ్యం అందడానికి ఆ అమ్మాయి తండ్రి ఎలా సిద్ధపడతాడు అన్నాడు జయసింహుడు.
రామశర్మ చిరునవ్వు నవ్వి, నీకు కాబోయే మామగారు చాలా ధనికుడు అంటున్నావు. ఆయన ఆస్తిలో కొంత నీకిచ్చి నిన్ను కూడా ధనవంతుని చేయవచ్చు కదా అని సమాధానం ఇచ్చాడు. అది నిజమే అనుకోండి, కానీ ఆ అమ్మాయి నాన్నగారు రాజు ఆస్థానంలో పెద్ద ఉద్యోగి. నేను బాగానే చదువుకున్నా ఇంతవరకు నాకు ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడానికి ఆయనకు చిన్నతనంగా ఉండదా అన్నాడు జయసింహుడు. అదొక సమస్య. కాబోయే మామగారే తన పలుకుబడి ఉపయోగించి నీకు రాజు ఆస్థానంలో ఉద్యోగం ఇప్పించి తీరుతాడు అన్నాడు రామశర్మ. జీవితంపై ఆశ చచ్చిన నాకు మీ సమాధానాలు జీవం పోశాయి. నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళవుతుందని నమ్మకం కుదిరింది అంటూ రామశర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు జయసింహుడు. ఇంతకు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు రామశర్మ. నేను ప్రేమించినది ఎవరినో కాదండి, మీ రెండో అమ్మాయి కావేరిని అని చెప్పాడు జయసింహుడు. ఆరిపిడుగా నన్నే బోల్తా కొట్టించావే అంటూ రామశర్మ జయసింహుడి భుజం తట్టి తనను ఎంతో చాకచక్యంగా ఇరకాటంలో పెట్టి సంబంధం కుదుర్చుకున్న జయసింహుడే తగిన వరుడు అని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లు తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.